2025లో అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్తంగా ఇరాన్ మీద 12 రోజులు పాశవికంగా తెగబడ్డాయి. ఎందుకు తెగబడ్డారు అంటే వాళ్ళు అణుబాంబులు తయారు చేస్తూ ఉన్నారు. వాటిని విచ్ఛిన్నం చేయడం కోసం అన్నారు. 12 రోజుల తర్వాత వాటిని విచ్ఛిన్నం చేసేసాం. అది ఇక జన్మలో అణుబాంబులు తయారు చేయలేదు అని చెప్పి అన్నారు. సీన్ కట్ చేస్తే 6 నెలలు తిరక్కముందే మరోవైపు చర్చలు జరుగుతున్నాయి. పాజిటివ్‌గా జరుగుతూ ఉన్నాయన్నప్పుడే మళ్ళీ వెళ్ళి ఇరాన్ మీద తెగబడ్డారు. ఎందుకు దాడి చేశారు అంటే, అక్కడ అణుబాంబులు తయారు చేస్తారు. వాటిని విచ్ఛిన్నం చేస్తాము అన్నారు. అని నేరుగా ఫస్ట్ రోజే ఆ దేశ సుప్రీమోని చంపేశారు. చాలామందిని చంపేశారు. ఒక 2 రోజులు దారికొచ్చేసింది ఇరాన్ అనుకున్నారు. సీన్ కట్ చేస్తే ఇరాన్ నుంచి ప్రతిఘటన వీళ్ళకు చుక్కలు చూపెడుతూ ఉంది. ఏం చేయాలో తెలియక అమెరికా, ఇజ్రాయెల్ రోజుకో మాట. మాకు చమురు కావాలంటారు. మాకు హర్మూజ్ జలసంధి కావాలంటారు. మాకు కర్గ్ ద్వీపం కావాలంటారు. ఇరాన్ని రాతి యుగంలోకి నెట్టేస్తామంటారు. అసలు వీళ్ళు దేనికి యుద్ధం చేస్తున్నారో ఎవరికీ తెలియట్లే. మీకు నాకు చివరికి అమెరికాలో సైనికులు కూడా తెలియట్లే. అందుకని కీలక స్థానాల్లో ఉన్న వాళ్ళందరూ వెళ్ళిపోతూ ఉన్నారు. చివరికి అమెరికా ఆర్మీ చీఫ్ కూడా పక్కకు తప్పుకునే పరిస్థితి వస్తుంది. అంటే ఇంకెట్లుందో చూడండి. సో ఈ ఫ్రస్ట్రేషన్లో ఇరాన్ మీద ఎందుకు యుద్ధం చేస్తున్నారని ప్రపంచం నిలదీస్తుంది. అలాగని ఇరాన్లో వీళ్ళు ఏం సాధించలేకున్నారు. ఇరాన్ మన భాషలో చంపాలంటే ఆ చెంప ఈ చెంప పగలదంటున్నారు వాళ్ళ మీదకు పోయినందుకు. ఎక్కడికక్కడ యుద్ధ విమానాలను వీళ్ళ స్థావరాలను తుతినీయాలు చేసి పెట్టేస్తున్నారు. ఆ ఫ్రస్ట్రేషన్లో అమెరికా ఏం చేస్తుంది, వెళ్ళి స్కూల్ మీద బాంబు వేశారు. 186 మందిని చంపేశారు. 186 మంది ఆడపిల్లలను చంపేశారు. తర్వాత గాంధీ ఆసుపత్రి మీద దాడి చేశారు. వారసత్వ కట్టడాల మీద దాడి చేశారు. అంటే అదేదో అంటారే, పిచ్చిపడిన వాళ్ళు ఏం చేస్తారు, విపరీతంగా మన దగ్గర బలం ఉంది, బాంబులు ఉన్నాయి, ఎదుటోడు లొంగలేదంటే ఏం చేస్తాడో ఇట్లా ప్రవర్తిస్తారు. నిన్న క్యాన్సర్ రీసెర్చ్ సెంటరు అండ్ అక్కడ వైద్య సాయం చేస్తున్న నర్సుల మీద దాడి చేస్తే పాపం 10ల సంఖ్యలో నర్సులు చనిపోయారు పిచ్చిగా. అండ్ తాజాగా ఏం చేశారు, పశ్చిమాసియాలోనే అతిపెద్ద వంతెన నిర్మించుకుంటుంది. పౌర సేవల కోసం ఇవి. ఇరాన్ పశ్చిమాసియాలోనే అతిపెద్ద వంతెన నిర్మాణ దశలోనే ఉంది. టెహరాన్ నుంచి వాళ్ళ పశ్చిమాన ఉన్న కాగజ్ నగరాన్ని కలుపుతుంది పర్వతాల మధ్యలో నుంచి. అతిపెద్ద దాని మీద 2 సార్లు దాడి చేశారు. ఆ వంతెనను కూల్చేశారు. నిర్మాణ దశలోనే ఉంది. సుమారుగా దాన్ని అయితే అటాక్ చేశారు. ఎంత కూలిందో తెలియదు. దాన్ని స్వయాన అమెరికా అధ్యక్షుడు తన ట్విట్టర్ హ్యాండిల్లో పోస్ట్ చేసుకుంటూ దాని మీద దాడి చేశామని గర్వంగా ప్రకటించుకొని ఇరాన్ను శవాల దిబ్బలు చేసేసామని చెప్పి ప్రకటించుకుంటూ మా అసలు విధ్వంసం ఇంకా మొదలవలే, రాతి యుగంలోకి ఇరాన్ను నెట్టేస్తామని చెప్పి ఘనంగా ప్రకటించుకుంటున్నారు. కంగ్రాట్స్ అబ్బా, చాలా పెద్ద కంగ్రాట్స్ మీకు. ఎందుకంటే చాలా బలమైన దేశం మీరు, గొప్ప దేశం. అందుకే కదా స్కూళ్ళ మీద దాడి, ఆసుపత్రి మీద దాడి, మందులు తయారు చేసే కంపెనీల మీద దాడి, మానవత సాయం చేసే కంపెనీల మీద దాడి, మౌలిక వసతుల మీద దాడి. మీరు మామూలు గొప్ప దేశం కాదులేండి, సీరియస్లీ. ఇంకా విధ్వంసం అంట, ఇంకా తీసుకెళ్ళి మీ దగ్గర అనుభవం ఒకటి పడేయండి, సరిపోతుంది. వీళ్ళు ఒక పెద్ద దేశం అంట, వీళ్ళు నాయకులంట. ఆడ శవాల కుప్పలు చేశాం, శవాల దెబ్బలు చేశాం, ఏ రాచరికంలో ఉన్నారు. కొన్ని ఇటు ప్రతిగా ఇరాన్ ఏం చేస్తుంది, కేవలం అమెరికా స్థావరాలు, వాళ్ళ యుద్ధ విమానాలు, వాళ్ళకు సర్వీస్ అందిస్తున్నటువంటి వాళ్ళ కంపెనీలను టార్గెట్ చేశారు. ఇప్పుడు ఇంత విచ్చలవిడిగా చేస్తూ ఉన్నారా? అటువైపు ఇజ్రాయెల్ ఏమో ఆ గాజాలో అయితే నాశనం చేసి పెట్టేశారు. అమెరికా ఏమో ఇప్పుడు ఇరాన్లో ఇప్పుడు ఇట్లా ఆడ బుద్ధి పడితే ఆడ బాంబులు వేసుకుంటూ పోతున్నారు, దాడులు వేసుకుంటూ పోతున్నారు, క్షిపణులు, డ్రోన్లు, యుద్ధ విమానాలు. ఏమంటే ఇరాన్ మా దగ్గరికి దారికి రాలేదు, దేనికోసం దారికి రావాలో చెప్పి తగలడారు. ఏం గొప్ప మనుషులు ఉన్నారు రా బాబోయ్. నిజంగా ఇట్లాంటి వాళ్ళ చేతిలో నిజంగా ట్రంప్ లాంటి వాళ్ళని అధ్యక్షునిగా ఎందుకుని అమెరికా ప్రజలు మీ మీద సానుభూతి చూపాలి రా బాబు. ఫస్ట్ వీళ్ళ మీద సానుభూతి చూపాలి రా బాబు.